జూలై 3వ తారీఖు. ఈ జూలై 3వ తారీఖు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశం అంతా కూడా భారత క్రైస్తవ దినోత్సవం జరుపుకుంటున్న రోజు. అంటే ఇండియన్ క్రిస్టియన్ డే. అంటే ప్రతి ఒక్కదానికి ఒక రోజు అనేది నిర్ణయించుకుంటూ వచ్చారు. ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే నిర్ణయించుకుంటూ వస్తున్న ఆ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఇది భారత క్రైస్తవ దినోత్సవం అని ఒకటి ఉండాలి అని చెప్పి తోమా గారి పుట్టినరోజుని ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటించారు. అంటే భారత క్రైస్తవ దినోత్సవం. ఎందుకు అంటే, మొట్టమొదటిసారిగా భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చింది ఎవరంటే తోమా గారు. తోమా ఎవరు అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు. మనకి తోమా గారి గురించి బైబిల్ మొత్తం కూడా మనం చదివితే, బైబిల్ గ్రంథంలో తోమా అడిగే ప్రశ్న కానీ, తోమా యొక్క సందేహాలు కానీ చాలా వింతగా ఉండేవి. కొన్నిసార్లు ఇతరులకు అది కోపం కలిగించేదిగా ఉన్నా సరే, దాని ద్వారా ఎన్నో విషయాలు ఆ తోమా గారి ప్రశ్నల ద్వారా ఈ ప్రపంచానికి అర్థమైంది యేసుక్రీస్తు ద్వారా. నిజానికి తోమా గారు అట్లాంటి ప్రశ్నలే వేయకపోతే గనక యేసుక్రీస్తు గురించి కానీ, యేసుక్రీస్తు యొక్క లక్షణాల గురించి కానీ, యేసుక్రీస్తు గురించి పూర్తిగా కానీ ఎవరికి ఇంతగా తెలిసి ఉండేది కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, తోమా గారి ఆ ప్రశ్నించే ఆ తత్వమే లోకానికి చాలా విషయాలు తెలియజెప్పిందని చెప్పుకోవాలి. మనకు బాగా తెలుసు, మనం చదువుతూ ఉంటాం, కానీ ఆ చదివిన దాంట్లో మనకు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు మనం అడిగి తెలుసుకుంటే ఇంకా చదవాలన్న ఆసక్తి కలిగిద్ది. కానీ ఈ దినాల్లో ఎట్లా ఉంటుందంటే, చెప్పడమే తప్ప దాన్ని తిరిగి అర్థం చేసుకొని ప్రశ్నించే వాళ్ళు తక్కువ ఉంటున్నారు. బయట సెక్యులర్గా అట్లాగే ఉంది, క్రైస్తవ్యంలో కూడా అట్లాగే ఉంది. చూడండి, క్రైస్తవులైన చాలామంది ఆ దేవుని సేవకుడు నిలబడి బోధిస్తూ ఉంటాడు, వీళ్ళు వింటారు, ఇక అంతే. తిరిగి ఏనాడు కూడా వ్యక్తిగతంగా కానీ, లేకుంటే ఇంకెప్పుడైనా కలిసినప్పుడు కానీ, అయ్యా మీరు పలానా విషయాలు చెప్పారు, నాకు దీంట్లో అట్లా సందేహం ఉంది అని అడిగి తెలుసుకున్న వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా కనపడరండి. ఏ చర్చిలో చూడండి, ఏ సంఘాల్లో చూడండి, పాస్టర్ గారు ఏది బోధిస్తే ఇక అదే వేదం. ఇది నిజమా కాదా, బైబిల్లో ఇట్లా ఉందా లేదా అని పరిశీలించే వాళ్ళు లేరు, పరిశోధించే వాళ్ళు లేరు. ఆయన ఏది చెప్తే ఇక అదే. ఆయన తప్పు చెప్పాడా, అంతే ఉందనుకుంటా బైబిల్లో. కరెక్ట్ చెప్పాడా, అంతే ఉందనుకుంటా బైబిల్లో. అంతే తప్ప బైబిల్ ఇట్లా ఉందా లేదా అని కనీసం రెఫరెన్స్ కూడా తీసి చూసేవాళ్ళు ఉండరు. బయటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారా అంటే అది కూడా ఆలోచించరు. పోనీ ఇంకెవరితో అన్నా ముచ్చట పెడతారా దాని గురించి అంటే, డిస్కస్ చేస్తారంటే దాని గురించి అస్సలే మాట్లాడరు. అదేమంటే మా పాస్టర్ గారు చెప్పాడు అంతే అనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే, క్రైస్తవంలో కూడా రాను రాను క్వాలిటీ తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? క్వాలిటీ ఉన్నట్లా. ఒకప్పుడు క్రైస్తవ్యంలో ఉన్న క్రైస్తవులు ఎట్లా ఉండేవాళ్ళంటే, ఈవెన్ పౌలు బోధించినా సరే, ఎవరు? పౌలు, అపోస్తలుడైన పౌలు వచ్చి అందరికీ బోధ చేసిన ఆ బెరయాలో ఉన్న అక్కడ ఉన్న శిష్యులు ఏం చేసేవాళ్ళంటే, ఆ రెఫరెన్స్లన్నీ తిరగేసి చూసేవాళ్ళు. అసలు ఇట్లాగే ఉందా, ఏం చెప్తుంది దీంట్లో ఉంది ఇట్లాగే ఉందా అని పరిశీలించేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లాంటి సేవకులు లేరు, అట్లాంటి సంఘస్థులు అసలే లేరు. ఇప్పుడు సంఘస్థులంతా ఎట్లా తయారయ్యారంటే, వింటం పోవటం అంతే తప్ప కనీసం పర్సనల్గా బైబిల్ చదివి, అయ్యగారు నేను ఇట్లా చదువుకుంటూ వస్తున్నాను, నాకు ఇట్లా సందేహం వచ్చింది అని అడిగేవాళ్ళు అస్సలు లేరండి. అంటే వాళ్ళ తప్పు కూడా ఏమీ కాదు. ఇక్కడ ఉన్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ కింద ఉన్న ఈ సంఘస్థుల్ని ఎట్లా తయారు చేస్తున్నారంటే, తానా అంటే తందానా అనేలాగా తయారు చేస్తున్నారు. మీరు ఎవరైనా చూడండి, ఏ చర్చికైనా వెళ్ళి చూడండి, ఏ సంఘస్థులని అడిగి చూడండి, చూస్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ముందు వాళ్ళ అయ్యగారి గురించి చెప్తారు. మా అయ్యగారండి అట్లాగండి, మా అయ్యగారండి ఎట్లాగండి, మా అయ్యగారు ఇంత చేస్తాడండి, మా అయ్యగారు ఎట్లా చేస్తారండి అని అయ్యగారి గురించి చెప్తాను తప్ప, నా దేవుడు ఎట్లా చేశాడు,
నా దేవుడు ఎట్లాంటి వాడు, మా దేవుడు ఎట్లాంటి వాడు అని దేవుడి గురించి చెప్పే సంఘస్థులు లేరండి. కేవలం అయ్యగారి గురించి మాత్రమే చెప్పుకునే సంఘస్థులు. అంటే ఇక్కడ ఉన్న అయ్యగారు ఎవరి గురించి చెప్తున్నాడు? వీళ్ళకి ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించే చెప్పుకుంటున్నాడు. కాబట్టి అక్కడ వాళ్ళు విని 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 మళ్ళీ ఎవరి గురించి చెప్తున్నారు? అయ్యగారి గురించి చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ నిలబడిన వాడు అక్కడ దేవుని గురించి చెప్తే వాళ్ళు కూడా దానికి అలవాటు పడి, అవునయ్యా మా దేవుడు ఎట్లాంటి వాడు, మా దేవుడు ఎట్లాంటి పరిశుద్ధుడు, మా దేవుడు ఎట్లాంటి వాడు అని దేవుడి గురించి మాట్లాడేవాళ్ళు. కానీ ఇక్కడ నిలబడిన సేవకుడు ఎంతసేపటికి తన గురించి, తన పరిచర్య గురించి, తన కుటుంబం గురించి, తన గొప్పల గురించి చెప్తా ఉంటే వినేవాళ్ళు కూడా ఇదే తయారైపోయి, మా అయ్యగారు అంత గొప్పవాడు, మా అయ్యగారు ఎట్లా చేస్తుంటాడు, మా అయ్యగారు ఎట్లా అంతే తప్ప ఇదిగో నా దేవుడు ఎట్లాంటి వాడు అని చెప్పేవాళ్ళు మచ్చుకైనా కనిపించట్లేదు. ఒకవేళ ఉన్న చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ఇదంతా దేని ప్రభావం అంటే ప్రశ్నించలేకపోవటమే. కానీ తోమా గారిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఈయన అడిగేవాడు యేసు ప్రభువుని, తన హృదయంలో ఉన్న ప్రతి మాట అడిగేవాడు. దానికి తగినట్లుగా యేసు ప్రభు కూడా సమాధానం చెప్పేవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదు కదా, ఆ మార్గం మాకెట్లా తెలుస్తుంది అని యేసు ప్రభుని ప్రశ్నించాడు. తోమా ఎందుకు ప్రశ్నించాడంటే యేసు ప్రభు చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నాడు. ఏం చెప్పాడు యేసు ప్రభు? 14వ వచనం 14వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే యేసు ప్రభు ఏమనంటే, మీ హృదయాన్ని కలవరపడనీయమాకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీతో చెప్పేవాడిని. మీకు స్థలం సిద్ధపరచడం కోసం వెళ్తున్నా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిస్తే నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండగలుగుతారు. అప్పుడు నేను మరలా వచ్చి మీ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ స్థలంలో ఉంచుతాను. కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా తోమా ఒక మాట చెప్తున్నాడు. ఏమని? ఆయనతో కూడా చనిపోవడానికి మనం కూడా వెళ్దాండి అని ఎవరితో చెప్తున్నాడు? తన తోటి శిష్యులతో చెప్తున్నాడు. ఏంటి జరిగిన సందర్భం అంటే, లాజరు రోగి అయ్యాడు. లాజరు నాయన రోగి అయ్యాడు, నువ్వు ప్రేమించిన లాజరు అని మార్తా మరియలు యేసు ప్రభు కబురు పెట్టారు. అదే సమయంలో యేసు ప్రభువుని అక్కడ ఉన్న యూదులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుకు వ్యతిరేకంగా లేచి యేసు ప్రభువు కనబడితే కొట్టేయాలి, చంపేయాలి అనే అంత కోపంతో ఉన్నారు. 3 రోజుల తర్వాత యేసు ప్రభు అన్నాడు, లాజరు నిద్రిస్తా ఉన్నాడు, మనం అతన్ని మేలుకొల్పడానికి వెళ్తున్నాం అన్నాడు. శిష్యులు అన్నారు, ప్రభువా నిద్రపోతున్నాడా? నిద్రపోతే మంచిదేగా, బాగుపడతాడులే అని అంటే వాళ్ళకి అర్థం కాలేదు విషయం అని యేసు ప్రభు చెప్పాడు. లాజరు చనిపోయాడు, మనం అతన్ని బ్రతికించడం కోసం, లేపడం కోసం వెళ్తున్నాం, రండి అని బయలుదేరితే ఈ మిగతా వాళ్ళందరూ కూడా అడిగారు, ఏంది ప్రభు ఇప్పుడే కదా పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా నిన్ను రాళ్లతో కొట్టి చంపడానికి రెడీ అయిపోయారు కదా, ఇప్పుడు వెళ్తావా ఏంటి అని అన్నారు. ఆ సమయంలో తోమా అంటున్నాడు, అబ్బాయి యేసు ప్రభు వెళ్తున్నాడు, యేసు ప్రభుని రాళ్లతో కొట్టి చంపేస్తారేమో, అయితే మాత్రం మనం ఇక్కడ ఉండి మనం బ్రతికి బట్ట కట్టాలి ఏంటి? ఆయనతో పాటు మనం వెళదాం, అవసరమైతే ఆయనతో పాటు మనం కూడా చనిపోదాం అని తన శిష్యులందరితో చెప్పి యేసు ప్రభుతో పాటు వచ్చేసాడు. మీకు అర్థమైందా తోమా అన్నమాట? అంటే యేసు ప్రభు ఒక్కడు వెళ్ళి చనిపోతే మరి మేమేం చేయాలి? మేము బతకాలా? కాదు, యేసు ప్రభువుని రాళ్ళతో కూడా చంపేస్తే మేము కూడా ఆయనతో పాటు కలిసే చనిపోతాం, మనం కూడా ఆయనతో పాటు కలిసి చనిపోదాం రండి అని తన శిష్యుల్ని పురమాయించుకొని, యేసు ప్రభు ఒకవేళ చనిపోతే ఆయనతో పాటు కూడా మేము కూడా చనిపోతాం అని బయలుదేరి అందరినీ కూడా రెడీ చేశాడు తోమా. ఇప్పుడు చెప్పండి, తోమా యొక్క లక్షణాలు మంచియా కాదా?
అంతేగాని ఆయన పోతే పోయాడు, ఆయన చనిపోతే చనిపోయాడు, మేమెందుకు పోవాలి అని అనుకున్నాడా? అనుకోలా. పైగా తన శిష్యులందరితో కూడా చెప్పాడు, అబ్బాయి ఆయనతో పాటు మనం కూడా చనిపోదాం పదండి అని అందరినీ పురమాయించుకొని తోమా ముందుకెళ్ళాడు. కానీ క్రైస్తవ లోకం తోమాని ఎక్కడ తప్పుపడుతుందంటే, ఆ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తోమా నమ్మలేదండి, ఆ ఏలు పెట్టి చూసేదాకా నమ్మలేదండి. అవును, ఆయన సందేహం అది. ఆయన మొదటి నుంచి కూడా ప్రతిదీ క్లారిటీ తీసుకునేవాడు, ప్రతిదీ అడిగి తెలుసుకునేవాడు. ఇప్పుడు కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అదే సందేహాన్ని ఉన్నదన్నట్లుగా చెప్పాడు. అంటే తన హృదయంలో ఒకటి బయట ఒకటి అనేవాడు కాదు తోమా. మీకు అర్థమైందా? చాలామంది ఎట్లుంటారంటే, మనసులో ఒకటి ఉంటుంది, బయట మాత్రం ఇంకోటి ఉంటుంది. మనసులో పగ ఉంటుంది, బయట మాత్రం ప్రేమగా మాట్లాడతారు. మనసులో ద్వేషం ఉంటుంది, బయట మాత్రం సమాధానంగా బాగున్నారా బాగున్నారా అని పైకి నవ్వుతూ ఉంటారు, లోపల మాత్రం ద్వేషం ఉంటుంది. అట్లాంటి వాడు కాదు తోమా. తన హృదయం లోపల ఏదైతే సందేహం ఉందో దాన్ని బయట చెప్తాడు తప్ప లోపల ఒక విధంగా బయట ఒక విధంగా ఉండేవాడు కాదు. ఇట్లాంటి తోమ యేసు ప్రభు లేచిన తర్వాత అందరితో పాటు మామూలుగా ఉన్నదన్నట్లుగా చెప్పేశాడు హృదయంలోది, అబ్బాయి నేను ఆయన నమ్మాలి అంటే ముందు నేను ఆయన పట్టుకోవాలి, తాకాలి, చూడాలి, నిజంగా యేసు ప్రభువేనా కాదా అని అవసరమైతే ఆయన గాయంలో వేలు పెట్టైనా సరే నేను చూసే కానీ అప్పుడు నమ్ముతాను అన్నాడు. యేసు ప్రభు తోమాకు క్లారిటీ ఇవ్వడం కోసం మళ్ళీ వచ్చేసాడు. ఈసారి తోమా ఉన్నప్పుడు వచ్చాడు. అప్పుడు తోమా యొక్క సందేహం తెలుసు కదా అప్పటికే. తోమా ఇటురా, ఇదిగో ఇదిగో నా గాయం చూడు, వేలు పెట్టి చూడు కావాలనుకుంటే, లేదా ఇదిగో నా ప్రక్కలో బళ్ళెం పోటు కావాలంటే ఇదిగో చేయి పెట్టి చూడు అన్నాడు. చూశాడు తోమా, అంతేగాని వేలు పెట్టాడా? పెట్ల. చేయి పెట్టాడా? పెట్ల. అప్పుడు తోమా చూశాడు, చూసి అప్పుడు నమ్మాడు. యేసు ప్రభు అన్నాడు, తోమా నువ్వు చూసి నమ్మావు, చూడకుండా నమ్మితే ఇంకా ధన్యుడు అయి ఉండేవాడివి అన్నాడు. అంటే తోమా యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైనా సరే క్లారిటీగా తీసుకోవాలి. అది యేసు ప్రభు దగ్గరైనా సరే ఎవరి దగ్గరైనా సరే సందేహం అనేది సంపూర్ణంగా నివృత్తి చేసుకోవాలి. ఇది తోమా యొక్క మనస్తత్వం. అప్పటి నుంచి తోమా యేసు ప్రభుని చాలా బాగా నమ్మాడు. ఎంత బాగా నమ్మాడంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చింది తోమానే. ఈ భారతదేశానికి క్రైస్తవం వచ్చిందంటే దానికి కారణం ఎవరు? తోమానే. ఆయన యేసుక్రీస్తుని భారతదేశం దాకా తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలో. ఎక్కడండి? కేరళ రాష్ట్రంలో వచ్చేసాడు. అది కూడా ఆ చెన్నైలో, ఆ మద్రాసులోకి వచ్చేసి అక్కడ బ్రాహ్మణులతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణులకి వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఉదయం లేవగానే వాళ్ళు ఏం చేస్తారు, సంధ్యావాదం ఇవన్నీ చేసుకొని ఆ నీటిలోకి వెళ్ళి నీటి స్నానం చేసి ఆ నీళ్లు పైకి వేస్తూ ఇట్లాగా వాళ్ళు చెప్పిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ మంత్రాలు అవన్నీ. ఇవన్నీ చూసిన తోమ వాళ్ళతో ఒక మాట అన్నాడు, అబ్బాయి నీళ్లు పైకి వేస్తున్నారు, ఆ పైకి వేసిన నీళ్లు పైనే ఉండకుండా కింద పడుతున్నాయి కదా అని అంటే, ఇదేంటి పైకి వేసిన నీళ్లు పైన కింద పడతాయి ఏంటి అని అంటే, మరి దేవుడైతే ఆ నీళ్లు అక్కడే ఆగిపోయేలాగా మరి చేయగలడా అంటే, ఏ దేవుడు చేయలేడు అంటే, లేదు లేదు నేను నమ్మిన దేవుడు అట్లా చేయగలడు అని అంటే, అది ఎట్లా సాధ్యమవుతుందంటే, సరే పందెం వేసుకుందాం, మీరు నీళ్ళలో దిగండి, నేను కూడా నీళ్ళలో దిగుతాను, మీరు మంత్రాలు అవన్నీ చెప్పించి నీళ్లు పైకి విసరండి, విసిరి నీళ్లు పైకే ఉండాలి, కింద గుంటలాగానే ఉండాలి, నేను కూడా నీళ్లు విసురుతాను, విసిరి నీళ్లు పైనే ఉంటాయి, కింద గుంటలాగే ఉంటుంది. ఎవరు దేవుడైతే అట్లాగా నీళ్లు నిలిపేసి గుంట కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాడో ఆ దేవుడు నిజమైన దేవుడు, ఒప్పుకుంటారా అని అంటే వాళ్ళు సరే ఒప్పుకుంటాం రా అన్నారు. ఇక వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పట్లాగానే వాళ్ళు మంత్రాలు అవన్నీ చెప్పించి వాళ్ళు నీళ్లు పైకి విసిరారు. ఉంటాయా నీళ్లు ఎప్పట్లాగానే కిందికి వస్తాయి, ఇది ఎప్పట్లాగానే బూడిపోద్ది. అప్పుడు తోమా కూడా నదిలోకి దిగి ప్రార్థన చేసి ఆ నీళ్ళు ఇట్లా తీసి విసిరితే ఆ విసిరు నీళ్లు పైనే ఉండిపోయినాయి, తీసిన గుంట అట్లాగే ఉండిపోయింది. అప్పుడు వాళ్ళు చూసి నిజమైన దేవుడు ఈయన నమ్మిన దేవుడు అని మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులు క్రైస్తవ్యాన్ని స్వీకరించారు, యేసు ప్రభు నమ్ముకున్నారు. అలాగా మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుల ద్వారా క్రైస్తవ్యం లోకంలోకి వచ్చేసింది, మన భారతదేశంలోకి.
కానీ ఈ దినాల్లో ఎట్లా అనుకుంటున్నాం మనం? యేసుక్రీస్తు అనగానే మాలామాదిగోళ్ళ దేవుడు అనుకుంటున్నాం. ఏమంటున్నాం? అసలు మొట్టమొదట యేసుక్రీస్తు నమ్ముకుంది ఎవరు? బ్రాహ్మణులు. అసలు వాళ్ళే అసలు ఈ క్రైస్తవ్యం భారతదేశంలోకి రావడానికి ముఖ్య కారణం ఎవరు? వాళ్ళే. వాళ్ళ ద్వారానే అందరికీ వచ్చింది, ఆ తర్వాతే మనకి చేరింది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే యేసుక్రీస్తు అనగానే ఏముంది మాలామాదిగోళ్ళ దేవుడేగా అనిపించేలాగా చేస్తున్నారు. కానీ నిజానికైతే అసలు మొట్టమొదటిసారిగా నమ్ముకుంది ఎవరంటే బ్రాహ్మణులు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది క్రైస్తవ్యం. దానికి కారణం ఎవరంటే తోమ. ఇది తోమా యొక్క చరిత్ర. అట్లాంటి తోమా గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటించారు. ఎవరి ద్వారా ఇదంటే జరిగిందంటే తోమా గారి ద్వారా జరిగింది. ఇప్పుడు నువ్వు నేను యేసుక్రీస్తు నమ్మావు అంటే దానికి వెనకాల కారణం ఎవరు? తోమానే. ఒకవేళ తోమా కనుక భారతదేశానికి రాకుండా ఉన్నట్లయితే అసలు మనకి యేసుక్రీస్తు అంటే తెలిసేదండి? ఏమీ తెలియదు. అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం, ఇప్పుడు కూడా అట్లాగే ఉండేవాళ్ళం. ఒకప్పుడు ఈ హరిజనులు అంటున్న వాళ్ళ ఎట్లా ఉండేదంటే ఇదిగో మెడలో ముంత వేసేవాళ్ళు, ముడ్డికి చీపురు కట్టేవాళ్ళు. అంటే వీడు బయట కూడా వేయకూడదు, ఈ ముంతలోనే ఊసుకోవాలి. అంటే వీడు అడుగుల అది కూడా కనపడకూడదు. అందుకనే వాడి ముడ్డి వెనకాల చీపురు కట్టుకొని నడవాలి. అంటే వాడు నడిచిన అడుగులు వాడు ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటూ పోవాలి. అంత దారుణంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా ఉందా? లేదు. కేవలం ఏంటంటే క్రైస్తవ్యం ప్రవేశించేసింది. ఇది ఇంకా ఈ క్రైస్తవ్యులుగా మారిపోతున్నారు అందరూ అని లేనిపోని చట్టాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. అంతకుముందు మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు ఎవరు క్రైస్తవులుగా మారినా ఏముండేది కాదు. కానీ మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది ఎస్సీలు ఉండేవాళ్ళు. ఈ ఎస్సీలు ఎక్కువ మంది క్రైస్తవులోకి మారుతున్నారని ఇక ఒక జీవో జారీ చేశాడు మోడీయే. ఏంటి ఆ జీవో అంటే ఎవరైతే క్రైస్తవంలోకి వచ్చేసారో వాళ్ళు బ్యాక్వర్డ్ క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయిపోవాలి, అంటే వాళ్ళ యొక్క కులం మార్చేయండి అని చెప్పాడు. నిజానికి మతం మారితే కులం ఏమీ మారుతుందా? మారదు. కానీ కావాలనే అట్లాంటి జీవో ఒకటి తీసుకొచ్చాడు. అంటే ఎవరైతే ఎస్సీ వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయారో వాళ్ళు బీసీసీ కింద చేయాలి అని తీసుకొచ్చారు. ఎప్పటికీ దాని గురించి చాలామంది పోరాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హిందువులు అంటే ఓసీలు యేసుక్రీస్తు నమ్ముకుంటే వాళ్ళని బీసీసీలుగా మార్చరు. బీసీలని యేసుక్రీస్తు నమ్ముకుంటే వాళ్ళని బీసీసీగా మార్చరు. చివరికి ఎస్టీ వాళ్ళని అంటే లంబాడి వాళ్ళని, కోయ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు యేసుక్రీస్తు నమ్మినా వాళ్ళని బీసీసీలుగా మార్చరు. కానీ ఎస్సీ వాళ్ళు యేసుక్రీస్తు నమ్మితే కనుక బీసీసీ కింద మారాల్సిందే అంటారు. ఇది అన్యాయం కదా. ఇట్లాంటి అన్యాయమైన జీవోని తీసుకొచ్చాడు మొట్టమొదటిసారిగా మోడీ. అందుకని అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రైస్తవులు ఆ మోడీ మీద వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కనుక 400 దాటితే సీట్లు 400 దాటితే రాజ్యాంగాన్ని అంతా మార్చేసి, అంతకుముందు మనువాదం అనేది ఉండేది. మనువాదం అంటే బ్రాహ్మణులు అంతా పై చేయి బ్రాహ్మణులదే. మనువాదం అంటే ఇక అంతకుముందు ఏదైతే అస్పృశ్యత ఉందో, అంటే ఇదిగో ఇట్లాగా అంటరాని వాళ్ళుగా చూడాలి, వీళ్ళని ఏది చేసినా బ్రాహ్మణులే చేయాలి, ఇక మిగతా వాళ్ళకి ఏ హక్కు ఉండకూడదు అని ఒక మనువాదం ఉండేది. ఈ రాజ్యాంగాన్ని తీసివేసి ఆ మనువాదాన్ని తీసుకొద్దామని అనుకున్నాడు మోడీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగాన్ని మొత్తం మార్చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు చూస్తానే ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు ఎట్లా అయిందంటే చివరికి మోడీకి అన్ని సీట్లు రాలా. కనీసం 370 వచ్చినా బాగుండేది, కానీ చివరికి 240, 224 వచ్చినాయి. ఇక అంతే. ఇప్పుడు ఏది చేయాలన్నా సరే ఇక సరిపోదు, బలం సరిపోదు. ఒకవేళ 370, 400 వస్తే కనుక ఇక ఎంత చేసేవాడో. ఏమనుకున్నాడంటే భారతదేశం మొత్తం ఒకే మతం చేద్దామనుకున్నాడు. భారతదేశం మొత్తం కూడా ఒకే మతం ఉండాలి అని చేద్దామనుకున్నాడు. అంటే హిందూ మతమే ఉండాలి, ఇక ఈ క్రైస్తవం ఉండకూడదు, ఈ ముస్లిం ఉండకూడదు, ఉండకూడదు, ఎవడైనా హిందువే ఉండాలి అంటే అందరినీ బలవంతంగా దాంట్లోకి మార్చేద్దామని అనుకున్నాడు. అందుకనే ఆ గుజరాత్లో అయోధ్యను బాగా కట్టించేది కొన్ని కోట్లు పెట్టి.
కానీ చివరికి అక్కడ ఉన్న జనాలకి ఎలక్షన్ టైంలో కూడా ఇదిగో మీరు నన్నే గెలిపించాలి, ఇంకోళ్ళు గెలిస్తే కనుక ఇదిగో ఈ మందిరాన్ని కూలగొడతారు అని అట్లాగా బాగా విద్వేషాన్ని నూరిపోశాడు. కానీ చివరికి అక్కడే ఓడిపోయాడు. అక్కడ మోడీ గెలవలేదు, వాళ్ళ బదులుగా ఎస్సీ వాళ్ళు ఒకళ్ళు నిలబడితే వాళ్ళు గెలిచారు. ఇట్లాగా చాలా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చేసుకుంటూ వచ్చారు. కానీ నిజానికి క్రైస్తవం ఎట్లాంటిదంటే ఎంత దాన్ని అణచివేయాలని చూస్తే అంతగా ఎదుగుతూ ఉంది. మొట్టమొదటి నుంచి కూడా క్రైస్తవ్యాన్ని ఎంతమంది రాజులు వచ్చినా సరే అణిచివేయాలనుకున్నారు. వాళ్ళు ఎంతైతే అణిచివేయాలనుకున్నారో అంత ఎత్తుగా లెగుస్తానే ఉంది. హిట్లర్ అట్లాగే చేశాడు, వాల్టేర్ అట్లాగే చేశాడు, ఇంక బైబిల్లో చదువుకున్న హేరోదు అట్లాగే చేశాడు. ఇట్లా ఎవరైతే క్రైస్తవ్యాన్ని లేకుండా తీసివేయాలి అనుకున్నారో వాళ్ళని దేవుడు లేకుండా తీసివేసి క్రైస్తవ్యాన్ని ఇంకా పెంచుకుంటూ పోయాడు. మోడీ గారి ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ ఉంటుంది, బజరంగ దళం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే హిందుత్వాన్ని బాగా పెంచి పోషించేవి. వీళ్ళు క్రైస్తవుల మీద దాడి చేస్తూనే ఉంటారు. అసలు ఇంతకీ మణిపూర్లో జరిగింది. మణిపూర్లో క్రైస్తవులందరినీ కూడా ఊచకోత గోయించి చంపేసినా సరే మోడీ ఎప్పటికీ కూడా నోరు విప్పల, ఇట్లా చేయకూడదు అని కూడా కనీసం ఒక్క మాట పలకల. అట్లా తయారయ్యాయి. నిజంగా మోడీ కనుక ఈసారి మంచిగా మెజారిటీతో వస్తే కనుక భారతదేశంలో రాజ్యాంగం మొత్తం తీసి పక్కన పెట్టేసి ఆ మనువాదం తీసుకొచ్చి పెట్టి ఉండేవాడు. ఇక భారతదేశం అంతా ఒకే మతం అనేవాళ్ళు. ఇక అంత ఇప్పుడు ఎట్లా ఉండేదంటే ఉగ్రవాద పాకిస్తాన్ పోతే చూడండి అది ముస్లింలే ఉంటారు అంతే, ఇంక ఎవరు ఉండరు, ఎవరు ఉన్నా సరే ఇక వాళ్ళని తీసేస్తారు. అట్లాగా అదేంటంటే మత ప్రాతిపదిక మీద ఉంది ఆ రాజ్యం. పాకిస్తాన్ కానీ గల్ఫ్ కానీ ఇట్లాంటివన్నీ. అట్లాగా భారతదేశం కూడా కనుక మోడీ మళ్ళీ ఇంత మెజారిటీతో వస్తే కనుక భారతదేశం ఎట్లా ఉంటుందంటే ఈసారి ఇక భారతదేశం అంటే హిందువులే, క్రైస్తవులు ఉండరు, ఇక ఉన్నా చంపేస్తారు అనేలాగా చేశారు. కానీ దేవుని దయ వల్ల దేవుడైతే ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఎవరికి ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. అందుకనే తక్కువ మెజారిటీనే ఇచ్చేసి మొత్తానికి పిఎంఐ అయ్యాడు. కానీ ఏ చట్టం చేయాలన్నా మళ్ళీ మిగతా వాళ్ళ సపోర్ట్ ఉంటేనే చేస్తాడు. మొన్న రాహుల్ గాంధీ ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఫోటోను చూపించి యేసుక్రీస్తు సమాజానికి మొత్తానికి ఆయన అహింసావాదం నేర్పాడు, ఈ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు. కానీ మోడీ ఈ హిందుత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే హింసలు పెరిగిపోతున్నా సరే మోడీ గారు ఏం మాట్లాడడం లేదు అని రాహుల్ గాంధీ నిన్న మొన్న లోక్సభలో అంటున్నాడు. యేసు ప్రభు ఫోటో చూపించి మరీ చెబుతున్నాడు. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు ధైర్యంగా, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ అనుమతి ఉంటేనే, ఏది వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటేనే బిల్లు పాస్ అవుతాయి. ఇక మోడీ చేసిన బిల్లు ఏవైనా సరే. ఇప్పుడు మోడీ జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి బిల్లు చేస్తాడు. రాజ్యాంగాన్ని ఆల్రెడీ రాసి పెట్టిండు సపరేట్గా. దాదాపుగా 4 సంవత్సరాలు కూర్చొని 500 మంది కూర్చొని ఇదిగో ఇట్లా ఉండాలి, ఈ రాజ్యాంగం పోయి కొత్త రాజ్యాంగం ఇట్లా మనకి హిందువులకి అనుకూలంగా ఉండే రాజ్యాంగం రావాలని రాసి పెట్టిండు. ఇక అంతే. ఎప్పుడైతే ఆయన మెజార్టీతో వచ్చినట్టు రాజ్యాంగాన్ని దీన్ని పక్కన పెట్టేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తన రాజ్యాంగాన్ని పెట్టాలి అని రెడీ చేసిండు బిల్లు మొత్తం కూడా. కానీ దేవుడి దయ వల్ల ఆయన మెజారిటీ రాలేదు. ఇక ఆ బిల్లు అట్లాగే వీగిపోయినాయి. ఒకవేళ వస్తే కనుక భారతదేశం అంతా ఒకే ఒక మతం అయి ఉండేది, అది కూడా హిందూ మతం అయి ఉండేది. ఇక అంతే. ఇక చర్చిలన్నీ కూల్చేసేవాడు. ఉన్న ప్రతి చోట ఇదిగో రామాలయాల్లో ఏదో ఒక ఆలయం, హిందూ ఆలయం కట్టేసి ఇదే మీ దేవుడు కొలుసుకోండి అనేవాడు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక.